నీ తల్లి గర్భంలో నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించి భూలోకానికి తెచ్చాడు. తల్లి గర్భం ధరించడం వరకు ఆ పిండానికి ఆ అండానికి రూపురేఖలు దిద్దేది మాత్రం దేవుడే. తల్లి దిద్దుకోదు. తల్లి చేతుల్లో లేదు. తల్లి బాధ్యత ఏమిటంటే ఆ గర్భము ధరించడం వరకే ఆమె బాధ్యత. భార్యాభర్తల బాధ్యత కూడా అంతే. తరువాత ఆ పిండమునకు ఆ అండమునకు పిండమునకు రూపురేఖలు దిద్దేది దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిన్ను రూపించింది ఆయన, నీ తల్లి గర్భములో నిర్మాణం చేసింది ఆయన, ఈ సౌందర్యాన్ని ఇచ్చింది ఆయన, ఈ అవయవాలన్నీ ఇచ్చింది ఆయన, అన్నిటికీ డిజైన్ ఆయనే సృష్టికర్త. నీ తల్లి గర్భములో నీవు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలి, నాలుగు ఇలా ఉండాలి అని అంత డిజైన్ చేసింది ఆయన, తల్లి కాదు. తల్లి గనక డిజైన్ చేస్తే నేను చెప్పను, నల్లోళ్ళు ఇక్కడ కనపడరెవరు, అందరూ తెల్లగా మెరిచిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకని ఏ తల్లి కోరుకోదండి? తన బిడ్డ తెల్లగా ఉండాలి, బాగా ఉండాలి అందరూ కోరుకుంటారు. అది తల్లి చేతుల్లో ఉందా? మరి కొంతమంది ఎందుకు నల్లోళ్ళుగా పడుతున్నారు? తల్లి చేతుల్లో లేదమ్మా. తల్లిని దూషించకండి. ఇలాంటిది కని పడేసావమ్మా, నల్లగా కనిసి పడేసావా నన్ను అనకండి. ఆమె కాదు, డిజైన్ చేసింది ఆయన. నువ్వు ఎలా ఉండాలో, ఈ అవయవాలు ఎలా నిర్మాణం చేయాలో. అందుకే మనమైతే అందరం ఒకే పోలికలో మనం నిర్మించుకుంటే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మనుషులందరికీ అవయవాలు ఒకటి, కానీ ముక్కు ఒకటిగా ఉంటుందా, నోరు ఒకటిగా ఉంటుందా, చెవులు ఒకటిగా ఉంటాయా? డిజైన్ ఒకటిగా ఉండదు. అసలు మీరు గ్రహిస్తే ఈ బొటని వేళ్ళలో ఇవన్నీ కనపడుతుంటాయి మనకు, గీట్లు. ఒక బొటని వేలుకి ఇంకో బొటన వేలు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, దొంగ సంతకాలు పెడుతున్నారని తంబేపిస్తున్నారు. ఎందుకు వేపిస్తున్నారు? ఇది ఒకరికి కలవదు. ఫోర్జరీ సంతకాలు పెట్టవచ్చు, అచ్చం ఆయన పెట్టినట్టే ఆయన పెట్టవచ్చు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినాడు, అది అవతల పెట్టేసి తంబేయమంటూ ఉంది. ఈ దీనిలో మార్పు ఒకడికి కలవదు. ఇది అంతే. ఇక్కడ నీకు ఒక గీటు ఉంటే నాకు ఒక గీటు ఉంటుంది. దీనిలో చాలా తేడాలు ఉన్నాయి. అది డిజైన్ చేసింది ఆయన. ఆయన అలా మన డిజైన్ చేశాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పగా మన నిర్మాణం చేశాడు. అందుకే మానవ జీవితం అనేది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే నీవు భూలోకంలో ఎందుకు పుట్టాను? ఇక తల్లిదండ్రుల మీద నిష్ఠూరపడుతున్నాను, అప్పుడే చంపేయకూడదు నన్ను అంటూ ఉంటారు. తప్పది. అలా కాదు. దేవుడు నిన్ను ఈ భూలోకంలో ఉంచింది దేనికోసం అంటే నిన్ను బ్రతికించటానికి, నీ ద్వారా ఆయన ఒక మేలు చేయటానికే ఉంచాడు. కానీ ఊరక మనల్ని దేవుడు సృజించలేదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, నీవు కానీ నేను కానీ ఊరక మనల్ని దేవుడు సృజించలేదు. దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించాడంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, మర్చిపోవద్దు మీరు. నీ ద్వారా నా ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు.